ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టూరిస్టులు అంటే భారతదేశం కాదు వివిధ దేశాల నుంచి వచ్చిన టూరిస్టుల మీద అన్యాయంగా అక్రమంగా పాశవికంగా పాకిస్తాన్ సపోర్ట్ తో ఏదైతే ఉగ్రవాదులు ముఖ్యంగా సింధూర్ చెడిపేసి అక్కడ వాళ్ళని చంపడం చాలా బాధాకరం. గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. అందుకే మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఏదైతే ఇటువంటి అరాచకమైన కార్యక్రమాలకు పాల్పడిన పాకిస్తాన్ ఎందుకంటే గతంలో వాళ్ళకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు. మళ్ళీ ఒకసారి భారతదేశం సత్తా చూపించాలనే ఉద్దేశంతో రాత్రికి రాత్రే ఏదైతే ఈ ముష్కర్లు దాగి ఉన్న పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానివ్వండి, కాశ్మీర్ లో ఉన్న ప్రాంతాలు కానివ్వండి, ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న ప్రాంతాల అన్నిటి మీద కూడా దాడి చేసేసి వాళ్ళ మీద అంటే మళ్ళీ భారత్ జోలికి వస్తే భారతదేశం కానీ భారతదేశ ప్రజల జోలికి వస్తే అమాయకుల జోలికి వస్తే భారతదేశ తడాకా ఏంటో చూపిస్తామని చెప్పేసి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా వాస్తవాలు వివరించి మరి ఈరోజు పాకిస్తాన్ పనిపట్టిన మన భారతదేశము మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే ఏదైతే త్రివిధ దళాలకు చెందిన సైనికులు అందరు కూడా వాళ్ళ ప్రాణాలను ఒడ్డి ప్రాణ త్యాగాలు చేసి ఈరోజు మళ్ళీ గౌరవంగా గతంలో కార్గిల్ కానివ్వండి అంతకుముందు యుద్ధాలు కానివ్వండి ఏవి చేసినా కూడా భారతదేశం జోలికి వస్తే ఎట్లా ఉంటుందో అని చెప్పేసి చూపడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే ఆ యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన సైనికులు కానీ అలాగే పెహల్గావ్ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కానీ అందరికి కూడా ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ విజయానికి సంకేతంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు నివాళులు అర్పించడానికే ఈరోజు మన తెలుగు రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఈ తిరంగా ర్యాలీని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారతదేశం అంతటా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే భారతీయులలో ఒక ఉత్తేజాన్ని నింపాలి. శత్రు దేశాల పట్ల మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన మధ్యన కూడా చాలా మంది శత్రువులు వచ్చి ఉన్నారు. సో వాళ్ళను కూడా మీరు కనిపెట్టి బయటికి పంపించాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఒక ఉత్తేజం రావాలి దేశం కోసం. సైనికులే కాదు మనం అందరం కూడా పోరాడాల్సిన టైం వచ్చినప్పుడు అందరం కూడా పాల్గొనే దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకందరికీ ఉందని చెప్పడానికి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి మురళీ నాయక్ గారు ఆయన అసూలు భాషణ జరిగింది మన కోసం. మనం అందరం కూడా ఇక్కడ సేఫ్టీగా హ్యాపీగా బ్రతుకుతా ఉన్నామంటే అక్కడ బార్డర్లో సైనికులు వాళ్ళ ప్రాణాలు ఒడ్డి మనల్ని కాపాడుతూ ఉంటే మనం అందరం కూడా ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మాజీ సైనికులు కానివ్వండి, ఎన్సీసీ పిల్లలు కానివ్వండి, మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏదైతే బీజేపీ పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మిగతా ప్రజలు ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ తిరంగా ర్యాలీని బ్రహ్మాండంగా సక్సెస్ చేసినారు. దీని ద్వారా మిగతా ప్రజలకంతా కూడా ఒక మెసేజ్ వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఒక సైనికుడుగా మారాలి. అవసరం ఉన్నప్పుడు అందరం కూడా దేశం కోసం పోరాడాలని చెప్పేసి తెలియజేందుకే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఇటువంటి ఏదైతే మన మీద అనవసరంగా పగపట్టి భారతదేశాన్ని ఏదో చేద్దామని చూసే దేశాలు శత్రు దేశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఊపి చేసిపోయే దేశాలే అవునా. కానీ కొన్ని దేశాలు చైనా అనుకోండి లేదా కొన్ని దేశాలు అనుకోండి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన ఏం జరగదు. భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే అన్ని రంగాలలో గుర్తింపు పొందిన దేశం. అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఇక మిలిటరీలో కానివ్వండి, ఏ రంగం తీసుకున్నా ఎలక్ట్రానిక్ కానివ్వండి, ఐటీ కానివ్వండి అభివృద్ధి చెందుతా ఉంటే చూసి ఓర్వలేక పక్కనున్న దాయాది దేశాలు మన దేశాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి వాళ్ళు పన్నే కుట్రలు పన్నాగాలు ఏవి చెల్లవని యుద్ధం ద్వారా తేలిపోయింది. చైనాకు సంబంధించిన యుద్ధ పరికరాలు కూడా ఏ విధంగా పనిచేసినా అందరూ కూడా చూసినారు.